హలో మై లవ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టాపిక్స్. అండ్ మంచి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ మొత్తం టిల్లు స్క్వేర్ హనుమాన్ హవా నడిచిందనమాట. అండ్ మన సెకండ్ హాఫ్లో 1000 crores దాటే బెంచ్ మార్క్ ఉన్న సినిమాస్ ఏంటో అదే మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఇప్పుడు చూద్దాం. వీటిల్లో ఫస్ట్ ఉండేది కల్కి, అదే మన నాగేశ్వన్ గారిది కల్కి 2898 AD అనమాట. ఈ మూవీ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన నాగేశ్వన్ గారు అసలు ఆ మహాభారతం కాన్సెప్ట్ నుంచి మన 2898 ADకి ఎలా కలుపుతారు, టైం ట్రావెల్ ఏమైనా ఉందా, దట్టు మొన్న వచ్చిన అశ్వత్థామ గ్లిమ్స్ అయితే అందరి మైండ్ పోయాయి అనమాట. అండ్ అలాగే ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంది. అలాగే మూవీ టీం కూడా 600 crores దాకా వెళ్ళిపోయారు మన బడ్జెట్. సో వీళ్ళు ఆ పెట్టిన బడ్జెట్కి 1000 crores పక్కా దాడతారు, నాకైతే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ ఎక్కువ రాబట్టడానికి మెయిన్ కారణం వచ్చరికి పెద్ద క్యాస్ట్ ఉందన్నమాట మూవీలో. మెయిన్గా ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పడుకునే గారు, వీళ్ళు ముగ్గురు ఉంటే అసలు ఏ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో కలెక్షన్స్ మీరు ఒకసారి ఊహించుకోండి. ఈ లిస్ట్లో సెకండ్ వచ్చరికి పుష్పరాజ్ పుష్ప 2 అనమాట. ఇది నేను మొన్నటిదాకా ఫస్ట్ పార్ట్ 350 crores సంపాదించింది కదా, సెకండ్ పార్ట్ 700-800 crores సంపాదించింది అనుకున్నా, కానీ నా మైండ్ పోయే న్యూస్ ఇంకోటి వచ్చింది బ్రో. అదేంటో తెలుసా, నార్త్ సైడ్ థియేట్రికల్ రైట్స్ 200 crores కమ్ముడు పోయినాయంట. నా మైండ్ అస్సలుగా పోయిందన్నమాట. అండ్ అలాగే మన సుకుమార్ గారి డీటెయిలింగ్, అదే హ్యాండ్నే బ్రాండ్గా చేసేయడం, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మన వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా అదే పుష్ప సాంగ్ కూడా అందరికీ నచ్చేసింది. అండ్ అలాగే మూవీకి ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి కారణం వచ్చరికి ఇంటర్వెల్లో ఉన్న గంగమ్మ తల్లి ఫైట్ అనమాట. సో మనం వెయిట్ చేద్దాం ఆగస్ట్ 15 దాకా, పక్కా 1000 crores దాడి అయిపోయి నాకైతే పిచ్చ నమ్మకంగా ఉందన్నమాట. అండ్ ఇక ఈ లిస్ట్లో థర్డ్ వన్ వచ్చరికి దేవరా, మన కొరటాల శివ గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ సినిమా. దట్టు వీళ్ళు తీసిన ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిందనమాట. సో సెకండ్ సినిమా మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే రాజమౌళి గారితో తీసిన సినిమా తిరువ్రాత తీసిన సినిమా అసలుకే మనకి సెంటిమెంట్ ఎక్కువ. అంటే రాజమౌళి గారితో తీసిన సినిమా తర్వాత ఏ సినిమా తీసినా డిజాస్టర్ అంటే ఫ్లాప్ అవ్వాల్సిందే. ఈ సెంటిమెంట్ నేను అమ్మాలా? లేదంటే మొన్న టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు మీరు కాల్ ఎగరేసుకోవచ్చు అన్నారు. అండ్ ఆ వర్డ్స్కి, మీరు కాల్ ఎగరేసుకోవచ్చు అన్న వర్డ్స్కి ఎంత పవర్ ఉందో తెలుసా? అప్పుడెప్పుడో టెంపర్ టైంలో ఆయన ఆ మాట అన్నారు. వరుసగా 7 movies అయితే హిట్ అయినాయి అనమాట. మరి ఇప్పుడు రాజమౌళి గారి సెంటిమెంట్ నమ్మాలా, ఎన్టీఆర్ గారి సెంటిమెంట్ నమ్మాలా? ఎవరికి అర్థం కావట్లేదు బ్రో. అండ్ అలాగే మూవీ నుంచి వచ్చిన కంటెంట్, అంటే ఆ చిన్న టీజర్ గ్లిమ్స్ కానీ బాగుందన్నమాట. సో 1000 crores జస్ట్ హిట్ టాక్ వచ్చినా 1000 crores అయితే పక్కా వచ్చేస్తాయి అన్నమాట. సో ఎక్కడితో అయితే యాక్చువల్గా లిస్ట్ అయితే అయిపోయిందన్నమాట. కానీ నాకెందుకో ఇంకొక సినిమా కూడా 1000 crores కొట్టే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఆ మూవీ ఏంటంటే మన సూర్య గారి కంగువ మూవీ అనమాట. ఈ మూవీ 1000 crores ఎలా కొట్టింది బ్రో నీకు అనిపించింది అని మీరు అనుకుంటారేమో, కానీ అక్కడున్న మామూలు డైరెక్టర్ కాదు బ్రో, శివ అనమాట. అండ్ దట్టు ఈ మూవీ 2 టైమ్ లైన్స్లో ఉండబోతుంది. దట్టు ఒకటి ప్రెజెంట్, ఇంకోటేమో బాగా ఓల్డ్ ట్రైబ్స్ ఆ టైం లైన్ అనమాట. దట్టు దీనిలో మొన్న బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీలో బాబీ డియోల్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా వదిలిన కంటెంట్ టీజర్ కూడా అదిరిపోయింది అనమాట. దట్టు డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశారు అంతే. అందుకని ఈ సినిమా కూడా 1000 crores కొట్టిద్దాం అనిపిస్తుంది. సేనా మీరే అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మంచి డిఫరెంట్ కంటెంట్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.